రైతులు పండించేటువంటి పంటలు ఆహార ధాన్య ఉత్పత్తులు ఈ దేశంలో మొత్తంలో కూడా సరిపోని పండుతున్నాయి. విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థితికి వచ్చినాము. కానీ ఈరోజు అది కాదు. దాని కారణంగా భూమి ఆరోగ్యం చెడిపోతున్నది, మనుషుల ఆరోగ్యం చెడిపోతున్నది, రోగాలు వస్తున్నాయి. ఈ దేశం నుంచి డబ్బు విదేశాలకు ఎగిపోతున్నది. దీనికి అంతటికీ కారణం అందరము. దీని నుంచి మన దేశానికి డబ్బు మిగిలించాలి, విదేశాలకు పోకుండా ఆపాలి, మన భూమి ఆరోగ్యం కాపాడాలి, మన యొక్క దేశ ప్రజల ఆరోగ్యాలు కాపాడడం కొరకు ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ వ్యవసాయము, ఏదైనా కానీ రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా చేసేటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఈ దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కొరకు ఒక ప్రయత్నం ఈ దేశమంతలో జరగాలని ఒక ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా తినడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము ఆర్గానిక్ వస్తువులను తినాలి, కూరగాయలు తినాలి, ఈ పురుగు మందుల ఎరువులకు సంబంధించినటువంటి కాకుండా ఆరోగ్యానికి బాగుండడం కొరకు తినాలనేటువంటి కన్జ్యూమర్స్ ఈ దేశంలో చాలామంది ఉన్నారు, పండించిన రైతులు ఉన్నారు. కానీ ఇవి ఒకరికొరకు అందడం లేదు. దీని కొరకు ఈ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ద్వారా ఈ తినేటువంటి వాళ్ళు కన్జ్యూమర్స్కి, పండించేటువంటి రైతులకి ఇద్దరి మధ్యన అనుసంధానం చేయడం కొరకు ఒక ప్రయత్నంగా భాగంగా ఎగ్జిబిషన్ గత ఈ సంవత్సరంలో మార్చిలో 1, 2, 3 హైదరాబాద్లో చేయడం జరిగింది. దాన్ని అనుభవంలో తీసుకొని ఈ వచ్చే నెల అక్టోబర్లో 4, 5, 6 తేదీల్లో శుక్ర, శని, ఆదివారాల్లో విజయవాడలో ఇందిరా స్టేడియంలో ఈ ఎగ్జిబిషన్ని నిర్వహించబోతున్నాం. ఈ ఎగ్జిబిషను కేవలము ఒక విజయవాడకు పరిమితం కాదు, ఇది ఒక దక్షిణ భారతదేశం పరిమితం కాదు, ఇది ఆల్ ఇండియా ఎగ్జిబిషన్గా నిర్వహించడం జరుగుతున్నది. అదే సందర్భంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులు, అదేవిధంగా చేయబట్టినటువంటి రైతులు ఒక 10,000 మందితో 4వ తారీఖున పెద్ద ఎత్తున రైతుల పండుగను నిర్వహించాలని భారతీయ కిసాన్ సంఘం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘము నిర్ణయం చేసింది. దీని ద్వారా చేసేటువంటి రైతులకు ఒకసారి విశ్వాసం కలగాలి, వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులు ఏ పంటలైనా సరే ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం లభించాలి. అదేవిధంగా తినే వాళ్ళకు కన్జ్యూమర్స్కి ఏ వస్తువైనా సరే ఇక దొరుకుతుంది అనేటువంటి విషయం అర్థమై వాళ్ళ ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళు కొనుగోలు చేయాలని, ఆ విధంగా రైతులకు కన్జ్యూమర్స్కి మధ్యన ఒక వారధిగా ఈ యొక్క ఎగ్జిబిషన్ పనిచేయడం కొరకు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో నిర్వహించబోతున్నందుకు అందరినీ కూడా పాల్గొనాలి, రైతులని పాల్గొనాలి, కన్జ్యూమర్స్కి పాల్గొనాలి. దీంట్లో ప్రభుత్వ అధికారుల మీద అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ఎగ్జిబిషన్ విజయవంతం చేయాలి. ఈ దేశం యొక్క ఆరోగ్యాన్ని, భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను.